తక్కువ ఫీజుతో నిరుద్యోగ అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ. పెద్దపల్లిలో RESET కేంద్రం ప్రారంభం. అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు నిర్వాహకుల వెల్లడి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల కోసం చదువుతున్న అభ్యర్థులకు మంచి శిక్షణ ఇచ్చే టీచర్ తోడైతే లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుందని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ నూగిళ్ల మల్లయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో రాజయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ను BCJAC చైర్మన్ దాసరి ఉషాతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిట్ అండ్ ఫ్యూచర్ ద్వారా NGOలు, కార్పొరేట్ సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లను ఏకం చేసి విద్యార్థులు ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించేలా మార్గనిర్దేశం RESET తోడ్పడుతుందన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. తమ సంస్థల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ ఒల్లే ప్రీతి ఉదయ్ తెలిపారు. దాతలు ముందుకు వస్తే ఉచిత శిక్షణ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వివరించారు. అంతకుముందు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ములుగూరి కమల్, ఫణీంద్ర భూపతి, అనూష, సుల్తానాబాద్ ఎక్సైజ్ SI చిరంజీవి, RFCL HR సోమనాథ్, పేట అధ్యక్షుడు సురేందర్, ఫిట్ అండ్ ఫ్యూచర్ అధ్యక్షుడు మచ్చా రాహుల్, ఉపాధ్యక్షుడు కల్వల చరణ్, రక్షణ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సుజిత, ది లైబ్రరీ కంపెనీ అధినేత శరత్ చంద్ర, డేటా సైన్స్ పూర్వ విద్యార్థి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. యువకులకి, పెద్దలకి, సుల్తానాబాద్ SI గారికి, ఇక్కడ PT అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సురేందర్ అన్న గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో చక్కటి కార్యక్రమాన్ని మన రాజయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఈ సంస్థని నేడు ఓపెనింగ్ చేసినటువంటి ప్రీతి ఉదయ్ గారికి ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మచ్చ రాహుల్ గారు, వైస్ ప్రెసిడెంట్ కల్వాల చరణ్ గారు అలియాస్ హనీ, మరి వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ యొక్క ముఖ్యరన్న ద లైబ్రరీ కంపెనీ CEO గారు, మరి వారిని కూడా ఆ క్రమంలో కలిసిన వ్యక్తే. మరి ఈ విధంగా కొంతమంది CEOలని, కొంతమంది కంపెనీ ఓనర్లని, కొంతమంది NGOలని ఈ విధంగా కలిసిన తర్వాత మన పెద్దపల్లిలోనే నిరంతరం ఒక ప్రక్రియ ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఆలోచించి, మరి పిల్లలకి ఏం కావాలి అని అన్నప్పుడు 3 ముఖ్యమైనవి చెప్పిళ్ళు. ఒకటి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నామని చెప్పిళ్ళు. రెండోది, IT సెక్టార్ సాఫ్ట్వేర్ రంగాలలో మేము ప్రిపేర్ అవుతున్నాము అని అన్నారు. ఇంకొకటి, మేము చదువుకున్నాం బీటెక్ డిగ్రీ కానీ మాకు IT వద్దు, నాన్ ITలోనే పోతాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 3 కేటగిరీలో ఉన్న వాళ్ళని ఎక్కువ మొత్తంలో నేను చూసిన. అందుకనే దీనికి మరి పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఆ సమయంలో నాకు ఉదయ్ అన్న పరిచయం అయింది. ఉదయ్ అన్న ఎంతో చక్కగా ముందుకొచ్చి మనం బరాబర్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మళ్ళీ డిగ్రీ కాలేజీలు, బీటెక్ కాలేజీలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వడానికి ఒక ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకుందాం.